నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ మహా 24ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంతనిలోనే శివకిరణ్ గార్డియన్స్లో నిర్వహించిన పోషణ్ మహా 2024 ముగింపు కార్యక్రమంలో మంత్రి డి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పోషణ్ మహా కార్యక్రమంలో భాగంగా శివకిరణ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన అన్న ప్రసరణ, అక్షరాభ్యాసం, శ్రీమంతం తదితర కార్యక్రమాలలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారన్నారు. పిల్లలకు మంచి పోషకాలు అందించాలని లక్ష్యంతో భారత ప్రభుత్వం పోషక్ మహా 24 కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. జిల్లాలోని అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ మహిళలకు సేవలు అందిస్తూ అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు అమలులో అంగన్వాడీ టీచర్ల సహాయకాలకు కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో దేశమంతా లాక్డౌన్ నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో కరోనా మహమ్మారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ టీచర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఐసీడీఎస్లో జిల్లాల్లో ఎక్కడైనా అంగన్వాడీ టీచర్లు సహాయకుల పోస్టుల ఖాళీ ఉంటే వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అంగన్వాడీ భవనాల నిర్ణయానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం నాణ్యతలో ఎక్కడా లోపం జరగవద్దని, అందరికీ పౌష్టికాహారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సిడిపిఓలను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లకు, సహాయకులకు ఆరోగ్య పరిస్థితులు చెక్ చేసుకునేందుకు మెడికల్ క్యాంప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్ను కోరారు. పౌష్టికాహారం ప్రాముఖ్యతపై సదస్సులు నిర్వహణ, ఎటువంటి ఆహారంలో ఏ పోషకాలు ఉంటాయి, పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలోనూ పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని, కరదీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆటపాటలతో బోధన అందించాలని అన్నారు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోధన జరగాలన్నారు. ప్రతి బుధవారం పోషక లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులతో పిల్లల అందించాల్సిన పోషాహారం, పాటించాల్సిన శుభ్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామంలో అనాథ పిల్లలు, సెమీ అర్బన్ పిల్లల జాబితా ఉంటే సేకరించి సమర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల ఎదుగుదలకు రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని, ప్రతి పిల్లవాడి ఎత్తు, బరువు పరిశీలించి సరైన వివరాలు నమోదు చేయాలని, పోషక లోపాలు ఉన్న పిల్లలకు బాలామృతం తప్పనిసరిగా అందజేయాలని కలెక్టర్ అంగన్వాడీ టీచర్లకు సూచించారు. గర్భిణీ స్త్రీలకు ఎనీమియా ఉంటే అవసరమైన పోషకాహారం, మందులు అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విలోచవరం అంగన్వాడీ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమా నాయక్, జిల్లా సంక్షేమ అధికారి రఫ్ ఖాన్, సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.